హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతన్ని తెలుగు హీరోగానే భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లో విశాల్ కుటుంబ మూలాలు ఉన్నాయి. పందెంకోడి చిత్రం నుంచి ఏపీ, తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. కానీ ఇటీవల విశాల్ జోరు తగ్గింది. కానీ విశాల్ మాత్రం కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తూనే ఉన్నాడు. పందెంకోడి చిత్రం సూపర్ హిట్ అయ్యాక విశాల్ చిత్రాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. విశాల్ కెరీర్ బిగినింగ్ లో వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీంతో రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పిన విశాల్ కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాలతో రూట్ మార్చారు. యాక్షన్, అభిమన్యుడు, ఎనిమీ లాంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మార్క్ యాంటనీ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం విశాల్ వయసు 47 ఏళ్లు. ఈ క్రేజీ హీరో ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇదిలా ఉండగా విశాల్ నటించిన మదగజ రాజా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికి తీసుకువస్తున్నారు మేకర్స్. చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్కి విశాల్ హాజరయ్యాడు. కానీ విశాల్ని చూసిన అందరికీ ఊహించని షాక్ తగిలింది. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై వణుకుతూ కనిపించాడు. ముఖం కూడా మారిపోయింది. దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాల్కి ఏమైంది, ఎందుకలా వణికిపోతున్నాడు అంటూ ఆరా తీస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం విశాల్ హై ఫీవర్తో బాధపడుతున్నాడట. ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారినట్లు తెలుస్తుంది. నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు విశాల్. కేవలం ఫీవర్ కారణంగానే విశాల్ ఇలా మారాడా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా విశాల్ త్వరగా కోలుకుని మునుపటిలాగా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. సుందర్ దర్శకత్వంలో మదగజ రాజా చిత్రం తెరకెక్కింది.